ఆదివారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఆదివారం పుట్టిన వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు. వీళ్ళకి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం పుట్టిన వాళ్ళు ఇతరులు కూడా తమలాగే ఉండాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అనేక మంది ఉన్నటువంటి సభలలో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. 10 మందితో కలిసిమెలిసి వాళ్ళకు చేతనైనంత సహాయం చేసే లక్షణం ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి స్వయం కృషితో పైకి వచ్చేటటువంటి లక్షణం ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. ప్రాణమిచ్చే స్నేహితులను కలిగి ఉంటారు. పాత ఇళ్ళు, వాహనాలు కొని వాటిని ఆకర్షణీయంగా మలుచుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. ఆదివారం పుట్టిన వాళ్ళు మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే జీవితం ప్రారంభంలో కాకుండా క్రమక్రమంగా జీవితంలో అభివృద్ధి సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే అనేక మంది వాళ్ళ కింద పనిచేసే విధంగా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగపరంగా ఆదివారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగం బాగా కలిసొస్తుంది. మెడికల్ రంగం కూడా కలిసొస్తుంది. అలాగే రాజకీయ రంగము, వ్యవసాయ రంగము, విద్యుత్ రంగము ఆదివారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసొస్తాయి. ఆదివారం పుట్టిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు విశేషంగా సహకరిస్తాయి. వీళ్ళు పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అప్పుడు అదృష్టం బాగా కలిసొస్తుంది. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులు ప్రతి ఆదివారము నానబెట్టిన గోధుమలు, బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితంలో త్వరగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు.